అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దుమారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు. అయితే దాని మీద జనసేన ఆఫీస్ రియాక్ట్ అవటం, దాని మీద క్షమాపణ చెప్పకపోతే సరైనటువంటి ఆధారాలు చూపించకపోతే చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఎమ్మటే తోకం ముడిచిన నాగేశ్వరరావు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు. నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను, ఎటువంటి భేషాచనాలకు లేకుండా క్షమాపణ చెప్తున్నాను. నాకు ఎవరో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగ్ అనేది తెలుసుకోకుండా, అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకుండా మాట్లాడినాను, అందువల్ల నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత అది మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, అది దాటి కానీ అతని మీద వ్యక్తిగత హరణానికి పాల్పడితే లేకపోతే అతని ఆత్మ గౌరవం దెబ్బతింటే నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. నేను అడుగుతున్న నాగేశ్వరరావుని, డబ్బులు కమ్ముడు పోయి దొంగ న్యూస్ని స్ప్రెడ్ చేసే నీకు ఆత్మగౌరవం ఎక్కడుంది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది నీకు ఆత్మగౌరవం? ఒక వ్యక్తి, నేను అడుగుతున్నాను, నువ్వు ఈరోజు ఎక్కడో నేను ఆ విన్నదాన్ని తీసుకొచ్చేసి నువ్వు చెప్పేటువంటి ప్రతి వార్తకి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రజలకు అది నిజమా కాదా అని ఆలోచన చేసుకోకుండా నువ్వు నాకు ఎక్కడో విన్నాను నేను తీసుకొచ్చి చెప్పేస్తానని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తికి ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది? బీజేపీ పెద్దలు నన్ను వచ్చి కలిశారు, నేను పేటీఎంని అయితే కలుస్తారా అని అంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్న వాళ్ళు చాలామందికి సెంట్రల్ బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీ లైన్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి మీరు లోకల్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి లైన్స్ వేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఆత్మగౌరవం గురించి దాని గురించి మనం మాట్లాడకూడదు. డబ్బులు కమ్ముడిపోయినటువంటి మనలాంటి పేటీఎం గాళ్ళకి ఆ పదాలు నా ఆత్మగౌరవం దెబ్బతినింది, నన్ను వ్యక్తిగత హరణానికి గురి చేస్తారా, నేనంటే ఏంటో చూపిస్తా. ఏం చూపిస్తావు నువ్వు? నేను అడుగుతున్నా, ఏం చూపిస్తావు? నువ్వు ఇప్పి చూపించినా చూసేవాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలకి భయపడేవాళ్ళు కానీ బెదిరే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. ఏం చెప్తావు? రేపటి నుంచి ఇంకొక న్యూస్ తీసుకొస్తావు. ఆల్రెడీ అందరు అర్థమైపోయింది కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి పేటీఎం పెద్ద ఆర్టిస్ట్ అనేది అందరికి అర్థమైపోయింది. ఇంకా నువ్వు స్పెషల్గా రేపటి నుంచి రోజుకు ఒక న్యూస్ తెచ్చినా పెద్దగా పీకేది ఏమి ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వేదో పెద్ద సచివులాగా, నేనేదో పెద్ద నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు లెక్కన నువ్వెవరిని బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన కార్యకర్తలు ఎంట్రుక కూడా బేకలేవు. నువ్వు రేపటి నుంచి వీళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు. రేపటి నుంచి నువ్వు చేసే ప్రతి వీడియో మీద ఇప్పటిదాకా ఏంటి, నువ్వు ఏదో న్యూట్రల్గా ఉన్నానని ఎప్పుడో ఒకసారి వచ్చి నన్ను నొక్కుతుంటే సరే పోనీలు అబ్బా, ఏదో పెద్దోడు వయసులో పెద్ద ముండా కొడుకు ఎందుకులే వదిలేసేయండి అనుకున్నారు. రేపటి నుంచి నువ్వు మాట్లాడు, నీ చరిత్ర ఏందో, నీ బతుకేందో, నువ్వు ఎట్లా ఎమ్మెల్సీలు అయ్యావో, ఎమ్మెల్సీ అవ్వటానికి ఎవరు సహాయ సహకారాలు అందించారో, ఎవరు సంకనాకి నువ్వు ఎమ్మెల్సీ అయ్యావో అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ప్రొఫెసర్ అయినంత మాత్రాన నువ్వు నా ఇష్టాసారంగా నేను మాట్లాడతాను, నేను బురద పైన చల్లుతాను, నేను తర్వాత బురద కడుక్కోవటానికి వాళ్ళు వస్తే మాత్రం లేదు నా ఆత్మగౌరవం దెబ్బతినింది. నేను అడుగుతున్నా, ఏంటి నీ ఆత్మగౌరవం? ఎక్కడ దెబ్బతింది నీ ఆత్మగౌరవం? అంటే నీకు ఎవడో చెప్పింది, దాన్ని తీసుకొచ్చేసి నువ్వు ఇక్కడ మాట్లాడేసి తీరా దాని మీద వివరణ ఇమ్మని అడిగితే నీ ఆత్మగౌరవం దెబ్బతినిందా? అంటే ఇది వదిలేస్తే రేపటి నుంచి రోజుకు ఒక ఎపిసోడ్ తీసుకొచ్చేసి మీరు అక్కడ పెట్టేస్తారా? మీరు కొన్ని కోట్ల మంది ప్రజలకు రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ అనే సంగతి మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం కూలోళ్ళం అనే సంగతులు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఎవరిని బెదిరిస్తున్నావు? నిన్న మాట్లాడుతున్నావు ఏంటి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇల్లు ఎందుకు ఉండాలి అని చెప్పి నువ్వెవడు అడగటానికి? నీకేం సంబంధం? తెలంగాణ ఏమన్నా కాశ్మీర్లో
ఆక్రమిత ప్రాంతమా లేకపోతే పాకిస్తాన్లో అంతర్భాగమా? ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు. అది కూడా తెలియనటువంటి ప్రాథమిక సూత్రం తెలియని నువ్వు ప్రొఫెసర్ పెట్టయ్యావు. అంటే ఈ రకంగా మాట్లాడితే ఈ రకంగా మాట్లాడతారా? నేను అడుగుతున్నా, నీకేం పని ఆంధ్ర రాజకీయాల గురించి పెద్ద పోటుగాల్లాగా మాట్లాడుతున్నావు? నీకేం అవసరం? మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవడు మాట్లాడమని చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు? నీ ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, నీ ఇష్టాసారంగా వ్యవహరించవచ్చు, నువ్వు నచ్చిన విధంగా మాట్లాడవచ్చు. తిరిగి దాని మీద ఎక్స్ప్లెనేషన్లు అడిగితే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. మేము అడుగుతుంది ఈరోజు వివరణ అడుగుతున్నావు. నీకు ఎవడు చెప్తే నువ్వు మాట్లాడావు, ఎవడు నీ దృష్టికి తీసుకొస్తే ఆ విషయాన్ని ఈ రోజుకి అసలు కూటమి చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నిన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి విచారణ చేస్తే నీ వెనకాల ఉన్నటువంటి టక్కు టమారా లఫుట్గా ఎవరనేది బయటకు వస్తుంది. కానీ అది చేయకపోవటమే కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు. అది ఇంత తప్పుడు ఎలిగేషన్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో న్యూట్రల్ వ్యవస్థలో ఉన్నానని చెప్పి కేవలం ఒక వ్యక్తికి మైలేజ్ రావటం కోసం నువ్వు దొంగ నాటకాలు ఆడి అబద్ధపు ప్రచారం చేసిన తర్వాత కూడా కూటమి ఈరోజు నేను వివరణ అడిగింది చూసావు. అది నువ్వు మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ చేసి నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి కావాల్సినటువంటి స్కోప్ పెరిగింది నీకు. నీకు తెలీదా? తప్పుడు విషయాన్ని పాపగండం చేసినా ఫ్యాబ్రికేట్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలీదా? ఒక భారతీయ పౌరుడు ఈ భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే అధికారం ఉందని నీకు తెలీదా? ఇవన్నీ తెలియకుండా నువ్వు ప్రొఫెసర్ అయ్యావా? ఇవన్నీ తెలియకుండానే నువ్వు ఈ రాజకీయ విశ్లేషణ చేస్తున్నావా? లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నమాట. అంటే నేను ఇలా మాట్లాడతాను, నేను ఇంతే మాట్లాడతాను.